హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము గురుగులాట ఆడుకుంటున్నాము. మా పాప అయితే అది చేస్తా, నేను ఇది చేస్తా, అన్నం వండుతా, కూర వండుతా, టీ పెడతా అంటే ఏం చేయాలో అర్థం కాక టీ అయితే పెట్టించండి. టీ పెడుతుంది. చిన్న స్టవ్, బొమ్మలు, గురుగులే చిన్న చిన్నవి ఉంటాయి కదండి, చిన్న చిన్న వాటితో ఆడుకోవాలని కోరిక. సో ఇంకా టీ పెట్టమనేసి టీ పెట్టిస్తున్నా. నేనే పెడతా అంటే తనతోనే స్టార్ట్ చేయించా. ఇంకా వాటర్ పోసింది, తర్వాత టీ పొడి వేసింది, మరుగుతుంది. టీ అయితే కొంచెం చూస్తుంది, ఎప్పుడవుతుందా, మండుతుందా లేదా అని స్టవ్కి వెళ్ళి చూడడము, అయిందా లేదా అని అడగడము. అది మరుగుతుందండి టీ అయితే, చూడండి. చూస్తా ఉంది, అయిందా అమ్మి అనేసి అడుగుతుంది. ఇంకా పాలు చిన్న కప్పు ఉందండి, కప్పులో పోసుకొని దాంట్లో పోస్తుంది. బుచ్చి చేతులతో ముద్దగా ఆట ఆడుతుంటే ఎంత బాగుందో. చిన్నపిల్లలు ఉంటే ఇదో టైం పాస్, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో టీ పెట్టింది అనేసి. చూడండి, టీ కూడా ఎంత బాగుందో, రెడ్ కలర్లో వచ్చింది. చూస్తా ఉంది, అయిందా అనేసి. మా వాడైతే ఆ పక్క నుంచి అది ఆ పుల్లలు, గిన్నెలు, అవి వేడి మంట ఉండేది కదా, దాన్ని ఎప్పుడెప్పుడు దాంతో ఆడాలా అని చూస్తాడు వాడైతే. కింద చిన్న క్యాండిల్ పెట్టి స్టవ్ పెట్టామండి, స్టవ్ పైన పెట్టాము. ఇంకా టీ అయితే అయిపోయింది. ఇంకా దించాలి. అది దించడం అయితే ఇంకా నేనే దించుతాండి, తనకి రాదు కదా. చిన్నపిల్లలు మీద పోసుకుంటారు, ఇప్పటికే చాలా ఇది రిస్క్ అనుకోండి. కానీ ఏదో తన సాటిస్ఫాక్షన్ కోసం పక్క నుండి ఆడుకోవాల్సి వచ్చింది. ఆ స్టీమ్ వస్తూ ఉంటే ఇలా చేతులతో అంటూ ఉంది. అది ఎక్కడ తగిలిద్దో, ఎక్కడ కింద పడిపోయిద్దో అని నాకు భయం. ఇంకా ఫైనల్గా టీ అయితే అయిపోయిందండి, వడపోస్తున్నాం. చిన్న గ్లాసు, మా బాబు తాగుతానేసి తీసుకున్నాడు, టేస్ట్ చూస్తున్నాడు. అడిగితే చాలంట, ఇంకా నేను తాగుతా అంటే మా పాపకి పోసిచ్చా, మా పాప తాగుతుంది. ఇది ఉత్తి ఆట అనేసి అది తాగదని జస్ట్ అలా మూత దగ్గర పెట్టేసుకొని తీసుకుంది. ఏం కాదు, రియల్దే కదా, తాగండి. అప్పుడు తాగింది, ఎలా ఉందంటే సూపర్ ఉందని చెప్తుంది. చిన్న గ్లాస్లో వడపోసి దాన్ని నాకు కూడా పోసారు, వాళ్ళ డాడీకి కూడా ఇచ్చింది. తను తాగింది, ఇంకా నాకు ఇస్తుంది. ఎలా ఉందని సూపర్ ఉంది. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మీరు కూడా ఇలా ఆడుకుంటారు కదండి, ఆడుకొనే ఉంటారులే, ఏం చేస్తారు ఈ పిల్లలతో. ఓకే అండి, బాయ్. ఈరోజుకి టీతో